హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 98% ట్రేడర్స్ ఎందుకని ఫెయిల్ అవుతారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, కొంత పార్ట్ అనేది. సో దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఆ లాస్ట్ వీడియో చూడలేదో ఫ్రెండ్స్, డెఫినెట్లీ దాన్ని చూడమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో అనేది ఆ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం లాస్ట్ ఏం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ బ్యాలెన్స్ వల్ల కానీ, లేదంటే మన ఓన్ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోకపోవడం వల్ల కానీ మనం ఎలా లాస్ అవుతూ ఉంటాం అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అది ఎవరైనా చూడనట్లయితే మాత్రం డెఫినెట్లీ లాస్ట్ వీడియోని చూడమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది మనీ మేనేజ్మెంట్ ఆర్ ఆల్స్ రిస్క్ మేనేజ్మెంట్ ని స్పెషల్ గా చేయమని కామెంట్స్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దానికని ఏంటంటే నేను దీంట్లో కంబైన్ చేసి చెప్పకుండా ఈ టాపిక్ అండ్ ఈ టాపిక్ ని నేను స్పెషల్ గా ఈ వీడియో తర్వాత నేను డీల్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఎక్సెల్ షీట్ కూడా ఒకటి డిజైన్ చేయడం అయింది ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ ఎప్పుడైతే ఈ వీడియో మాట్లాడతానో, ఐ మీన్ మనీ మేనేజ్మెంట్ అండ్ ఈ పొజిషన్ సైజింగ్ గురించి మాట్లాడతానో, అప్పుడు ఈ ఎక్సెల్ షీట్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఎక్సెల్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియో చేసినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఒకవేళ మనం మంత్ కి 20 ట్రేడ్స్ తీసుకుంటే, అంటే యావరేజ్ గా 1 డేకి 1 ట్రేడ్ తీసుకుంటే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఎయిదర్ విన్ అవ్వడం ఆర్ ఎల్స్ లూజ్ అవ్వడం. సో రెండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో 50-50 తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో 50 విన్ అయ్యాం, 50 లూజ్ అయ్యాం అనుకుందాం. మన దగ్గర పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటే మనం ప్రాఫిట్ అనేది 2 టైమ్స్ పెట్టుకొని లాస్ అనేది 1 టైమ్ గా పెట్టుకుంటే ఆన్ యావరేజ్ గా మనకి మంత్ కి 10% రిటర్న్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలా కాకుండా మనకి ఎప్పుడైతే ప్రాపర్ రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ ఉండదో ఫ్రెండ్స్, మనం లాసెస్ లో 10% వరకు చూస్తుంటాం, ప్రాఫిట్ లో 0.5% వరకు చూస్తుంటాం. ఇదంతా కూడా ఈ రిస్క్ రివార్డ్ రేషియోస్ కానీ మిగతావన్నీ కూడా మనం మనీ మేనేజ్మెంట్ లో ఆర్ఎల్స్ మనకి రిస్క్ మేనేజ్మెంట్ లో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ మాట్లాడుకున్నాం. అండ్ ఈ టాపిక్ అయితే మనం ఇంకొక స్పెషల్ వీడియో చేస్తున్నానని చెప్పాను ఈ వీడియో తర్వాత. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన స్ట్రాటజీ గురించి ఫ్రెండ్స్. సో చెప్పండి ఫ్రెండ్స్, స్ట్రాటజీ అంటే మీ మైండ్ లో సడన్ గా స్ట్రైక్ అవుతున్న పాయింట్ ఏంటి ఫ్రెండ్స్? వెల్ ఫ్రెండ్స్, స్ట్రాటజీ అంటే టెక్నికల్ సెటప్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా? టెక్నికల్ సెటప్ కి స్ట్రాటజీకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్ట్రాటజీ అంటే కంప్లీట్ గా కవర్ అవ్వాలి ఫ్రెండ్స్, అది. ఓకేనా? సో మనకి స్టార్టింగ్ సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్ నుంచి కూడా మనకి టార్గెట్ ఎంత ఉంది అని చెప్పేంత వరకు రావాలి, కానీ ఈ స్ట్రాటజీలో మనకి టెక్నికల్ సెటప్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో సెలక్షన్ లో ఏమేమి చూడాలనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అంటే స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి చూడాలనే దాని గురించి అయితే ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేయడం జరిగింది. అండ్ ఒక స్క్రీనర్ గురించి టోటల్లీ 3 వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో నేను వోల్టాలిటీ ఎంత ఇంపార్టెంటో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సెలక్షన్ లో. సో ఆ సెలక్షన్ దగ్గర నుంచి కూడా మనకి టార్గెట్ వర్క్ కూడా చెప్పాలి ఫ్రెండ్స్. ఈ టైం ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఎప్పటి నుంచో చాలా మంది యూజ్ చేస్తూ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్న స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి. అండ్ ఆల్రెడీ అవి మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఇవి కూడా ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూసి మీ ట్రేడింగ్ టెర్మినల్ మీద అట్లీస్ట్ కొంత టైం వరకు వీటిని టెస్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎలా జరుగుతుంది, స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, సో ఇది మీరు అనుకుంటున్న స్టాక్స్ మీద ఎలా జరుగుతుందని ఒకసారి టెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్ అండ్ ఎంట్రీలో మీకు టెక్నికల్ సెటప్ వస్తుంది. సో స్టాప్ లాస్, టార్గెట్ అండ్ ఎగ్జిట్. సో ఎగ్జిట్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిట్ అంటే స్టాప్ లాస్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎగ్జిట్ కి స్టాప్ లాస్ కి డిఫరెన్స్ ఉంది. ఎగ్జిట్ అంటే ఏంటంటే మనం ఏ స్ట్రక్చర్ ని చూసైతే మార్కెట్ లోకి ఒక ట్రేడ్ ని ప్లేస్ చేసామో, ఒకవేళ వేరే టైం ఫ్రేమ్స్ లో కానీ మనకు కానీ ఆపోజిట్ గా, లేకపోతే వేరే ఇండికేటర్స్ మనకి ఆపోజిట్ గా చూపిస్తుంటే మనకి లాస్ ఆర్ ప్రాఫిట్ అది మనకి ఫిక్స్ కాకముందే మనం బయటకు వచ్చేయడం ఫ్రెండ్స్. ఓకేనా? సో సేఫ్టీ కోసం బయటకు వచ్చేయడం. సో టెక్నికల్ సెటప్ అంటే మనం టెక్నికల్ ఇండికేటర్స్ ఆర్ ఎల్స్ టెక్నికల్ అనాలిసిస్ లో వాడుతున్న ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం కంబైన్ చేసుకోవడం. లైక్ మనం మ్యాక్డీని ఆర్ఎస్ఐని, లేదంటే వర్టెక్స్ ని, స్టాకాస్టిక్ ని, సో ఇలా కాంబినేషన్ లో తీసుకుంటే దాని టెక్నికల్ సెటప్ అంటాం. సో స్ట్రాటజీలో టెక్నికల్ సెటప్ ఉంటుంది, కానీ టెక్నికల్ సెటప్ స్ట్రాటజీ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, పొజిషన్ సైజ్ ని పెంచడం ఫ్రెండ్స్, అంటే టూ మచ్ క్వాంటిటీతో ట్రేడింగ్ చేయడం. సో టూ మచ్ క్వాంటిటీని తీసుకొని ట్రేడ్ చేస్తే ఏమవుతుందని మనం ఆల్రెడీ స్టాక్ మార్కెట్ సైకాలజీ వీడియోస్ లో ఏంటంటే ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. బట్ దీని గురించి కూడా నేను ఈ మనీ మేనేజ్మెంట్ లో ఏంటంటే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఎక్సెల్ షీట్ అనేది. సో మనం ఒక రిస్క్ కి ఫిక్స్ అయినప్పుడు ఎంత క్వాంటిటీనే ట్రేడ్ చేయాలనేది మీకు ఎక్సెల్ షీట్ లోనే ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను అది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ చాలా మంది క్వశ్చన్ ఏమొస్తుందంటే, బిగ్ పొజిషన్ సైజ్ అంటే ఎంత పొజిషన్ సైజ్? ఐ మీన్ ఇప్పుడు నేను చేస్తున్న ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో, సో నేను ఇప్పుడు ఎంత తీసుకుంటే నేను ఓవర్గా తీసుకుంటున్నట్టు, సపోజ్ నేను ఎంత తీసుకుంటే కరెక్ట్గా తీసుకుంటున్నట్టు అని నేను అది కూడా ఎక్సెల్ షీట్లో మాట్లాడతాను ఫ్రెండ్స్. బట్ ఒక సినారియో కోసం చెప్తున్నాను. సపోజ్ మీ దగ్గర 10,000 ఉన్నట్లయితే అని 4 పార్ట్స్ చేయాలి, అంటే 2,500, 2,500, 2,500, 2,500. సో ఆ 2,500ని మాత్రమే మీరు ఒక ట్రేడ్కి యూజ్ చేయాలి. అండ్ ఆ 2,500ని వాడుతున్నప్పుడు దాంట్లో some % మాత్రమే మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని
అండ్ సమ్ పర్సెంట్ ని టార్గెట్ గా పెట్టుకొని ట్రేడ్ ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ చేసేది ఏంటంటే ఆ 10,000 తో కూడా ఒకే స్టాక్ ని కొంటారు అండ్ ఒకే స్టాక్ లో ఎక్కువ క్వాంటిటీని, ఐ మీన్ ఉన్న 10,000 తో వచ్చే స్టాక్స్ కాకుండా ఇంకా మార్జిన్ తీసుకొని ఒక హ్యూజ్ క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ అండ్ టార్గెట్ వచ్చినా స్టాప్ లాస్ వచ్చినా అలా కంటిన్యూ అవుతుంటారు ఫ్రెండ్స్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే డెఫినెట్ గా అది మన ట్రేడింగ్ కెరియర్ ని కిల్ చేస్తుంది, ఓకేనా. సో ఇలాంటిది అయితే ఎప్పుడు చేయదు ఫ్రెండ్స్, ఓవర్ పొజిషన్స్ అయితే చేయొద్దు. సో ఎంత పొజిషన్ తీసుకోవాలనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్సెల్ షీట్ లో నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, న్యూస్ అండ్ స్పెక్యులేటివ్ స్టాక్ ట్రేడ్ చేయడం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ స్టాక్ మార్కెట్ లో ఫ్రెండ్స్ మనకి ఈ మధ్య కాలంలో అందరి ఫేవరెట్ స్టాక్ ఏంటి ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్. ఎందుకని ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒక 6 months ఆర్ ఎల్స్ ఒక 1 year బ్యాక్ తీసుకుంటే ఎస్ బ్యాంక్ అంటే ఒక వన్ ఆఫ్ ద బ్యాంక్, ఓకే. సో వన్ ఆఫ్ ద బ్యాంక్ అంతే, దాన్ని ఎవరు పెద్దగా అంటే పట్టించుకోవడం కానీ ఏం లేదు, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఎలా పెరుగుతున్నాయో అలానే పెరుగుతుంటుంది కాబట్టి. బట్ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో, ఎప్పుడైతే దీని మీద నెగిటివ్ న్యూస్ రావడం స్టార్ట్ అయిందో, ఇది ఎప్పుడైతే హెవీగా ఫాలో అయిందో ఇది అందరి రాడార్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది అందరి వాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది, ఇది అందరికీ ఫేవరెట్ అయిపోతుంది సడన్ గా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక స్టాక్ మీద న్యూస్ వస్తుందో ఆపరేటర్స్ అక్కడ ల్యాండ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీగా తెలుసు రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూస్ బేస్డ్ స్టాక్స్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీతో, ఐ మీన్ హెవీ క్వాంటిటీతో వాళ్ళకి కావాల్సినట్టు ప్రైస్ని మ్యానిపులేట్ చేస్తుంటారు. సో ఆపరేటర్స్ అక్కడ కంట్రోల్ చేస్తుంటారు ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద టైంలో ఆపరేటర్స్ కంట్రోల్ చేస్తుంటారు. అండ్ రెస్ట్ ఏంటంటే న్యూస్ బేస్డ్గా స్టాక్ మూవ్ అవుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం టైమ్స్లో వీటిల్లో మనకి లాసెస్ రావడానికి జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదేంటంటే చాలా మంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా, నాకు తెలిసినంత వరకు చాలా మంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏంటంటే ఎప్పుడైనా స్పెక్యులేటివ్ ఆర్ఎల్స్ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అనేది అసలు చెయ్యరు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కావాల్సింది కన్సిస్టెంట్ ఎర్నింగ్ కానీ వన్ డే జాక్ పాట్ కాదు ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు వన్ డే జాక్ పాట్ కోసం చూసారంటే డెఫినెట్లీ వన్ డే మన దగ్గర ఉన్నదంతా టోటల్గా కంప్లీట్గా వైప్ అవుట్ అవుతుంది. సో ఎస్ బ్యాంకే కాదు ఫ్రెండ్స్, చాలాసార్లు మనం డిహెచ్ఎఫ్ఎల్ని కానీ, వకోరెన్జీ కానీ, లేకపోతే పీసీ జ్యువెలర్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ డెఫినెట్లీ మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి ప్రైస్ చూస్తే, ఎందుకంటే ఒక 4-5 days బ్యాకే మనం ఒక 200-300లో చూస్తుంటాం, సడన్గా మనకు అది 160-170లో కనిపిస్తుంది. సో ఇక్కడ కొంటే అక్కడికి వెళ్ళదా, లేకపోతే కాల్ కొంటే అక్కడికి వెళ్ళదా, ఈ టైప్ ఆఫ్ ఏదైతే సైకాలజీ ఉంటుందో డెఫినెట్గా అయితే మంచిది కాదు ఫ్రెండ్స్. అదొక రీజన్ వల్లే ఆ ప్రైస్లో ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అనిపిస్తే రీజన్ వల్లే ఉంది అక్కడ. సో మనంగా ఓన్గా ఏదో షర్లాక్ హోమ్స్లా ఫైండ్ అవుట్ చేసాం అనుకోకుండా ఆ స్టాక్ని చాలా మంది ఇన్వెస్టర్స్ అమ్మేస్తేనే అక్కడికి వచ్చింది, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అమ్మేస్తే. సో రీటైల్ ఇన్వెస్టర్స్గా మనం దాన్ని కొని ఆర్ఎల్స్ మనం ట్రేడర్స్గా దాన్ని కొని ఆర్ఎల్స్ ఆప్షన్స్ని ట్రేడ్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం అంత పాసిబుల్గా గుడ్ రిటర్న్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. డెఫినెట్లీ దీంట్లో మనీ మేక్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ మైండ్ సెట్టే ఉంటే, అంటే ఎవరైతే మేక్ చేశారో వాళ్ళు ఇదే మైండ్ సెట్తో ఉంటే ఓవర్ కమింగ్ డేస్లో ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు మేక్ చేసిన దానికంటే ఇంటూ సమ్ పోర్షన్ అయితే డెఫినెట్లీ లాస్ అవుతారు. మైండ్ సెట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో సడన్గా ఒక రోజు నాకు ఒక జాక్పాట్ కాల్ తగిలిందని నేను రోజు జాక్పాట్ కాల్స్ కోసమే ట్రై చేస్తే ఫస్ట్ నాకు తగిలితే వచ్చిన ప్రాఫిట్ అండ్ నా దగ్గర ఉన్న మొత్తం క్యాపిటల్ కూడా వన్ డే డెఫినెట్గా వైప్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫైటింగ్ విత్ ద ట్రెండ్ ఫ్రెండ్స్. ప్రాబ్లం ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో జరిగేది ఇదే. ఏదైతే మనకి ఒక పక్క ట్రెండ్ వెళ్తుందో, ఏదో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళిపోతుందో ఫ్రెండ్స్, దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్ చేసే తప్పు ఏంటంటే దాని తర్వాత ఆప్షన్స్ చూస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆప్షన్స్ చూస్తారు. సపోజ్ స్టాక్ అనేది పెరిగింది అనుకోండి ఫ్రెండ్స్, స్టాక్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ, ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీని తీసుకుందాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది 500 points పెరిగింది, వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే 20 రూపీస్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కాస్త ఒక 200-300కి వెళ్ళిపోయిందని కనిపిస్తుంది. అండ్ 200-300లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కాస్త 60-70కి వచ్చేసిందని కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. సో అలా కనిపించినప్పుడు ఏంటంటే ఏదైతే కాల్ 20 నుంచి 300కి వెళ్ళిందో అది కాస్ట్లీ అనిపిస్తుంది, ఇది ఎందుకులే ఇక్కడ కొందాం, ఇది కొనాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలా కాకుండా 300 నుంచి 20కి వచ్చేసింది కదా, సో అది నేను కొంటాను అంటే ఇప్పుడు నాకు అది చీప్గా దొరుకుతుంది కదా, అది కొంటాను అనుకొని కొనేస్తాం ఫ్రెండ్స్. సో కొంటే ఏంటంటే ట్రెండ్ ఎలా ఉందో అలానే వెళ్తూ ఉంటే ఈ 60-70 కాస్త నెక్స్ట్ కమింగ్ డేస్లో జీరో అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీరు కొన్న 60-70 కాస్త మళ్ళీ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది ఒకవేళ కింద పడినట్లయితే. నేను దాని గురించి మాట్లాడలేదు, బట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని రెసిస్ట్ చేసే ఐడియాలజీని మాత్రం ఉంచుకోవద్దు. మీరు ఏదైతే కొంటున్నారో ఫ్రెండ్స్ అది మనకి ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు, అదొక డిజిటల్ కాంట్రాక్ట్. ఒకవేళ ఆప్షన్ అయితే ఒక డిజిటల్ కాంట్రాక్ట్, దాని వాల్యూ అనేది దాని అండర్లయింగ్ అసెట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దాని అండర్లయింగ్ అసెట్ అనేది మీకు కొన్న కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ దాన్ని కానీ సాటిస్ఫై చేయకపోతే మీరు కొన్నది జీరో, ఓకేనా. సో మీరు కొనేటప్పుడు ఉన్న వాల్యూయే నెక్స్ట్ ఉండాలని రూల్ లేదు. సో మీరు ట్రెండ్ అని రెసిస్ట్ చేయొద్దు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రెండ్స్, ఎప్పుడైనా ట్రెండ్ వస్తున్నప్పుడు మీరు దానికి ఆపోజిట్ గా నిలబడుకున్నట్లయితే ట్రెండ్ మీకోసం ఆగదు ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరే ట్రెండ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
ట్రెండ్ ఎవ్వరి కోసం ఆగదు. స్టాక్ మార్కెట్ మీరు కంట్రోల్ చేయలేరు. ఫైనలీ స్టాక్ మార్కెట్ ఎటు వెళ్తుందో అటే వెళ్ళాలి, కానీ మనం ఈగోతోనో లేకపోతే కోపంతోనో రాదా, ఎందుకు రాదు, ఎందుకు పెరగాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒక పాయింట్లో మనమే ఎగ్జిట్ అవ్వాలి. కానీ స్టాక్ మార్కెట్ మన కోసం ఆగదు, ఆర్ఎల్స్ ట్రెండ్ మన కోసం చేంజ్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫాలోయింగ్ ఫ్రీ ఆర్ పెయిడ్ టెలిగ్రామ్ కాల్స్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, క్లియర్గా వినండి. సో ఫ్రెండ్స్ ఒకటి చెప్పండి, మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. ఓకేనా? సో 2000 ఆర్ 1500 ఆర్ వాట్ ఎవర్ ద ఛార్జెస్ పెట్టి మీరు జాయిన్ అయ్యారు. సో మీకు ఏంటంటే డైలీ కాల్స్ వస్తున్నాయి. సో మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేయలేరా ఫ్రెండ్స్? మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేసి ఏదైతే కాల్స్ వస్తున్నాయో కాపీ పేస్ట్ చేయలేరా? లేదంటే కొంచెం ఎడిట్ చేసి మార్చలేరా? సో ఫ్రెండ్స్ ఏదైతే మీకు టెలిగ్రామ్ ఛానల్స్లో కాల్స్ అని కానీ లేకపోతే ప్రాఫిట్స్ అని కానీ ఏదైతే వస్తున్నాయో అది మల్టిపుల్ గ్రూప్స్ నుంచి సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ నేను ఇలా ఫ్రీ ఆర్ పెయిడ్ టెలిగ్రామ్స్ కాల్స్ ఇచ్చే వాళ్ళకి నేనేమి యాంటీగానో లేకపోతే ఆపోజిట్గా చెప్పాలని చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మీరు ఫ్రీ కానీ పెయిడ్ కానీ టెలిగ్రామ్ కాల్స్ తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు ఎలా అవుతుందంటే, సపోజ్ మీరు ఫ్రీ కాల్స్ తీసుకుంటున్నారు అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రీ కాల్స్ ఇచ్చే ఛానల్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని రెగ్యులర్గా మిమ్మల్ని టేమ్ చేస్తూ ఉంటారు. టేమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మీరు మీ సొంతంగా పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే 9:15కి వీళ్ళు ఇస్తారు కదా అని చెప్పి మీరు అసలు ఇంక వర్క్ చేయాల్సిన అవసరం లేదని మీరు మీ బ్రెయిన్ ఏంటంటే సెడిమెంటరీ స్టేజ్లో ఉంచుతూ వస్తారు. సో రెగ్యులర్గా కాల్ ఇస్తారు, అది హిట్ అయిందా, ఓకే ఫ్లాప్ అయిందా, ఓకే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ వల్ల నష్టం వచ్చింది అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి వాళ్ళ వల్ల లాస్ వస్తే మాత్రం మన రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అవ్వం ఫ్రెండ్స్. ఓకే వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, లేకపోతే నేను నా ఓన్గా చేసుకుంటే వచ్చేదేమో, నేను వాళ్ళని నమ్మడం వల్ల ఇలా అయిపోయాను అనుకుంటాం. ఓకే పెయిడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ పెయిడ్ తీసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు పే చేస్తామో, డబ్బులు పే చేశాం కదా అని చెప్పి డెఫినెట్గా ఏదైతే మీరు 1 month 2 month 3 month తీసుకుంటారో డెఫినెట్గా అన్ని కాల్స్ని మీరు సాటిస్ఫై చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే మీరు ఏదైనా కాల్ పెట్టకపోతే డబ్బులు కట్టాం కదా, సో ఇప్పుడు కట్టిన దానికి వేస్టా, సో ఇది పెడదాంలే, ఇది వస్తుందేమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫ్రెండ్స్, ఫోమో అంటారు. ఓకేనా? సో ఏ ట్రేడ్ అయినా మీరు చేయకపోతుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇదేనేమో ఆ ట్రేడ్, ఇదేనేమో ఆ జాక్పాట్ ట్రేడ్, సో ఇది నేను చేస్తే వచ్చేదేమో, ఇది ఫైనల్గా నా లైఫ్ను మార్చే ట్రేడ్ ఏమో అనుకొని ఫైనల్గా అన్ని ట్రేడ్స్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకొక సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీకు ఏదైతే ఛానల్స్ ఉంటాయో, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయో, సో చాటింగ్ ఛానల్స్ కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది. టెలిగ్రామ్ ఛానల్స్ అసలు మీరు చాట్ చేయలేని ఛానల్స్ ఉంటాయో, సపోజ్ నేనే అనుకుందాం ఫ్రెండ్స్, నేను ఒక ఛానల్ ఓపెన్ చేశాను, సో దాంట్లో నేను కాల్స్ పెడుతూ ఉన్నాను అనుకుందాం. ఈ రోజు నేను 10 కాల్స్ పెట్టాను. సో 10 కాల్స్ పెడితే దాంట్లో 4 or 5 క్లిక్ అయ్యాయి అనుకుందాం. సో నేను రెస్ట్ ఆఫ్ ద కాల్స్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా? సో నేను డిలీట్ చేసాక ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి నా ఛానల్లోకి వచ్చి చూస్తే ఏంటంటే 4 or 5 ఉంటాయి, అండ్ ఆ 5 కూడా టార్గెట్ హిట్ అయి ఉంటాయి. అండ్ నేను ఏంటంటే కింద రాకెట్ సింబల్స్, ఫైర్ సింబల్స్ వేసేసి నానా హంగామా చేస్తుంటాను ఛానల్ అంతా. సో చూస్తే ఏంటంటే, ఓహో ఇంత ప్రాఫిట్ ఉందా, సో పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ కాంటాక్ట్ అవ్వండి మంత్లీ ఇంత. సో ఫైనల్లీ ఏంటంటే మనీ పే చేయడం జరుగుతుంది. సో మనీ పే చేసాక ఏంటి ఫ్రెండ్స్, వాళ్ళని గ్రూప్లో జాయిన్ చేస్తాను. సో ఎవరైతే ఆ గ్రూప్లో ఉంటారో బయట వాళ్ళకి చెప్పలేరు, ఇతను ఇన్ని కాల్స్ పెట్టాడు కానీ దీంట్లో ఇవే ప్రాఫిట్స్ వచ్చాయి, ఇవి లాసెస్ వచ్చాయి, కానీ డిలీట్ చేశాడని బయట వాళ్ళకి చెప్పలేరు. సో బయట వాళ్ళకి ఏంటంటే ఏదైతే కనిపిస్తుందో అదే నిజం అనుకుంటారు. సో ఫ్రెండ్స్ మీకు ఈ డిజిటల్ వరల్డ్ లో ఏదైతే మీకు కనిపిస్తుంటుందో కంప్లీట్ గా దాన్ని ట్రస్ట్ చేయడం అయితే మానండి ఫ్రెండ్స్. జెన్యూన్ గా ఉండే వాళ్ళు, మీకు క్లారిటీగా తెలుసు వాళ్ళు జెన్యూన్ అనుకుంటే ఫాలో అవ్వండి. బట్ ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు ఇలాగా, అంటే ఇలా కాల్స్ ఇవ్వడం, ఇలా మనీ ఇవ్వండి, లేకపోతే ఇంత పే చేయండి, లేకపోతే అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు కాల్స్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయో మీరు ఒకసారి ఆలోచించి దాంట్లో వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కట్టే డబ్బులో లేకపోతే మీరు చేసే అకౌంట్ వల్ల మీకు నష్టం రాదు, ఫైనల్గా వాళ్ళు ఇచ్చే కాల్స్ వల్ల మీరు పెడితే ఏంటంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది వైప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఏదైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నేను ఏమనట్లేదు ఫ్రెండ్స్, జెన్యూన్గా ఉండే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు చేయొచ్చు. బట్ ఫేక్గా వేరే థింగ్స్ని ఆశించి జనాల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళని ఒకసారి గుర్తించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పండి ఫ్రెండ్స్, ఏదైనా మనం ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం అంటే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామా? దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఎక్కువగా దాని గురించి లెర్న్ చేయాలని కానీ, లేకపోతే ఎక్కువగా దాన్ని ఫోకస్ చేయడం కానీ చేస్తామా? చేయం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ట్రేడింగ్ని పార్ట్ టైం అనుకోకండి. పార్ట్ టైం అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ఎప్పుడు కూడా పెద్ద ఫోకస్ చేసి ఓకే ఇది ఇంపార్టెంట్ కాదనుకుంటాం. ట్రేడింగ్ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాం, ట్రేడింగ్ అయిపోయాక వదిలేస్తాం, అండ్ మన వర్క్లో మనం బిజీగా ఉంటాం. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో, లేకపోతే ఎవరైనా మీకు టైం లేదు, నేను మార్నింగ్ టైం లేదు అనుకుంటున్నారో, కంపల్షన్గా ట్రేడ్ చేయొద్దు. అంటే ట్రేడ్ చెయ్యాలి కాబట్టి మీకు అసలు క్లారిటీ లేదు, అసలు ఎందుకు సెల్ చేస్తున్నారో క్లారిటీ లేదు, బట్ స్టిల్ మీరు పార్ట్ టైంగా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి, లేదంటే ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నారు అనుకొని మాత్రం ఎంటర్ అవ్వద్దు. అది బిగ్గెస్ట్
మిస్టేక్ ఫ్రెండ్స్ నా దృష్టిలో. మీకు క్లారిటీ లేదు, మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూడా దాని మీద స్పెండ్ చేయలేదు, ఆ చార్ట్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయలేదంటే మాత్రం ట్రేడ్ చేయొద్దు. మీ ఓన్గా ఆలోచించుకొని స్వింగ్ పొజిషన్స్ తీసుకోండి. కానీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రం వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఎక్కువగా మీరు దాని మీద ఫోకస్ చేయొద్దని నా సజెషన్ ఫ్రెండ్స్. ఫైనల్ ఏంటంటే మన ట్రేడ్స్ ని రికార్డ్ చేసుకోకపోవడం ఫ్రెండ్స్, ఓకేనా. ఇది అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్, అంటే మనం ఒక ట్రేడ్ చేశాను, సపోజ్ ఈ రోజు నేను ఐటీసీ ఒక 100 స్టాక్స్ కొన్నాను, సో 300 ప్రాఫిట్లో అమ్మేశాను, ఓకే అయిపోయింది అని అనుకుంటాం ఫ్రెండ్స్. అంటే నార్మల్ ట్రేడర్స్ చేసేది తప్పిదే ఫ్రెండ్స్. ఓకే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్, మనం చెస్ ఆడుతున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇంట్లో మనం చెస్ ఆడుతూ ఉంటే సపోజ్ మనం చేసే ఏ మూవ్ కూడా మనం నోట్ చేసుకోం ఫ్రెండ్స్, ఓకేనా. బట్ మీరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ని చూసారా, సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క మూవ్ని కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, చాలా వరకు ఈ నోట్ చేసుకోవడం దేనికంటే ప్రెసెంట్ ఏదైతే మనం చేస్తున్నామో అది మనకి ఫ్యూచర్లో రిఫరెన్స్ అవ్వాలి. అంటే మనం ఏదైతే ప్రెసెంట్ ఐడియాలజీతో మనం ఒక మూవ్ చేస్తున్నామో, ఇక్కడ ఒక ట్రేడ్ చేస్తున్నామో, ఐ మీన్ ఒక బై కానీ సెల్ కానీ, లేదంటే ఒక స్టాక్ బై పొజిషన్లో ఉన్నా సరే అవాయిడ్ చేయడం కానీ, ఇది ఏదైతే ఉన్నామో సో నోట్ చేసుకోవడం అంటే ఫ్రెండ్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి దాంట్లో. అంటే మీరు స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి కూడా మీ స్ట్రాటజీ అంతా కంప్లీట్గా రిప్రజెంట్ అవ్వాలి. అంటే మీరు ఎంట్రీ ఇవ్వడంలో టెక్నికల్ సెటప్ని ఏది యూజ్ చేశారు, అండ్ స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత అనుకున్నారు అనేది కంప్లీట్గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ దానికి ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ దానికి ముందు ఏంటంటే ఈ నోట్ చేసుకోవడం అనేది సపోజ్ మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉంటే మనం నోట్ బుక్స్ కానీ లేకపోతే ఇతర ఫిజికల్ మీన్స్ ఆఫ్ రికార్డింగ్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఏంటంటే అంత డిజిటల్ ఎక్కువ అయిపోయింది. సో మీరు ఎక్సెల్ షీట్స్ ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే అనమాట. అంటే మనం ఇది క్యాలిక్యులేషన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎక్సెల్ అయితే నేను నేర్చుకున్నాను ఆల్రెడీ, లాస్ట్ వీడియోస్ లో ఒకసారి చెప్పాను. జస్ట్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే బేసిక్ థింగ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఎవర్ నోట్ ఫ్రెండ్స్. సో ఇది మనకి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బేస్డ్ అప్లికేషన్. సో ఇది మనం ఎలా అయినా సరే ఐ మీన్ ఒక మొబైల్లో కానీ, ట్యాబ్లెట్లో కానీ, పీసీలో కానీ, డెస్క్టాప్లో కానీ, సో ఇదేంటంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఎవర్ నోట్ అనేది. సో ఒకవేళ ఈ రెండు కూడా వద్దు, నాకు ఫిజికల్ మీన్ గానే నేను క్లియర్గా నోట్ చేసుకుంటానంటే మీరు నోట్ బుక్ని ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఓకే నోట్ చేసుకోవాలంటున్నారు, సింపుల్గా చెప్పేస్తున్నారు. సో నేను ఏమేమి నోట్ చేసుకోవాలంటే సో ఇక్కడ నేను క్లియర్గా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డేట్ ఆఫ్ ప్లేసింగ్ ఏ ట్రేడ్, అంటే మనం ఏ డేట్ని ప్లేస్ చేస్తున్నాం ఆ ట్రేడ్ అనేది క్లియర్గా రాయాలి. సో ఏదైతే స్టాక్ ఉంటుందో దాని నేమ్ రాయాలి. అండ్ నెక్స్ట్ సెక్టార్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏ టైం ఫ్రేమ్ లో మనం ఆ స్టాక్ లో ఎంటర్ అయ్యాం, లైక్ 5 minutes, 15 minutes, 30 minutes, 1 hour, డైలీయా, ఓకేనా. సో ఏ టైం ఫ్రేమ్ లో మనం ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్, లైక్ టైం ఫ్రేమ్ లో ఏ టైం ఫ్రేమ్ లో చూడాలి, ఏదే టైం ఫ్రేమ్ లో చూడాలని. నేను అది చాలా వీడియోస్ లో కూడా రిపీటెడ్ గా చెప్పాను. బట్ దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, అది డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే రీజన్ టు ట్రేడ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ట్రేడింగ్ సెటప్ వస్తుంది, ఓకేనా. సో ఈ ట్రేడింగ్ సెటప్ ఏంటంటే మనకి బై కానీ సెల్ కానీ చెప్పుంటుంది కదా. సో మనం ఏ ట్రేడింగ్ సెటప్ ని వాడి, లైక్ మీరు క్యాండిల్ స్టిక్స్ ని వాడారా, లేకపోతే మూవింగ్ యావరేజ్ ని వాడారా, లేకపోతే వర్టెక్స్ ని వాడారా, మీకు ఆల్రెడీ చెప్పాను సింగిల్ టెక్నికల్ ఇండికేటర్ తో ఎప్పుడు చేయదని. సో మీరు ఏ ట్రేడింగ్ సెటప్ ని వాడి ఆ ట్రేడ్ ని చేశారో దానికి రీజన్ రాసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు మీరు బులిష్ సైడ్ ఉన్నారా, బేరిష్ సైడ్ ఉన్నారా, ఒకవేళ అంటే మీరు బై చేశారా, సెల్ చేశారా, ఒకవేళ బై చేస్తుంటే ఓవరాల్ మార్కెట్ కూడా ఎలా ఉండింది ఆ టైంలో. అంటే కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా కొన్ని స్టాక్స్ ఏంటంటే బులిష్గా ఉంటాయి. సో అలా కాంట్రాడిక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ లో కూడా మీకు పాసిబిలిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది కూడా రాసుకోవాలి ఫ్రెండ్స్. సో మార్కెట్ ఎలా ఉంది, మీరు తీసుకున్న ట్రేడ్ ఏంటంటే మార్కెట్ బులిష్గా ఉండి మీరు బై తీసుకున్నారా లేకపోతే సెల్ తీసుకున్నారా, లేకపోతే మార్కెట్ బీరిష్గా ఉన్నప్పుడు మీరు బై తీసుకున్నారా, సెల్ తీసుకున్నారా, ఇది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్ ద ప్రైస్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ స్టాక్ పక్కన ఏంటంటే ఎంతలో ఎంట్రీ తీసుకున్నారు అండ్ మీరు ఎగ్జిట్ ఏ ప్రైస్ లో అయిపోయారు అనేది కూడా రాయాలి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే మీరు టార్గెట్ హిట్ అయ్యేంత వరకు ఉంటే టార్గెట్ ప్రైస్ రాసుకుంటారు, స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ రాసుకుంటారు, లేదంటే మధ్యలో ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ రాసుకుంటారు. అసలు మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ రిజల్ట్, ఓకేనా. సో మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, అది పాస్ అయినట్టు, లేదంటే మీకు ఆపోజిట్ గా వచ్చి స్టాప్ లాస్ కానీ లేకపోతే మీరు ఎగ్జిట్ అయితే అది ఫెయిల్ అయినట్టు. సో ఇక్కడ ఏంటంటే అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని, అండ్ దానికి ఏదైనా మీరు ఎక్స్ట్రా రీజన్ ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఓవరాల్ గా మీకు ఇంక్లూడ్ చేయలేదు ఏదైనా ఉంటే దీంట్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఫైనలీ అబ్జర్వేషన్ ఫ్రెండ్స్, ఓకేనా. ఒకవేళ మీరు ఏదైతే టెక్నికల్ సెటప్ ని నమ్మారో, ఏదైతే మీరు టెక్నికల్ అనాలిసిస్ ని నమ్మి ట్రేడ్ చేశారో అదంతా పర్ఫెక్ట్ గానే ఉంది, బట్ స్టిల్ మీకు నష్టం వచ్చింది అంటే ఆ రోజు ఏదైనా ఈవెంట్ ఉందా, అంటే మీకు ఆర్బీఐ మీటింగ్ కానీ లేదంటే ఏదైనా న్యూస్ ఫ్లో కానీ ఉందా, అంటే ఏదైనా నెంబర్స్ వచ్చాయా, కీ నెంబర్స్ ఏదైనా వచ్చాయా మన ఇండియా గురించి, ఆర్ఎల్స్ ఏదైనా న్యూస్ కానీ అబ్నార్మల్ యాక్టివిటీ ఏదైనా ఉందా, ఏదైనా ఒక స్టాక్ మీద నెగిటివ్ న్యూస్ వల్ల సెక్టార్ అంతా ఏమైనా డౌన్ అయిందా, అలాంటిది ఏదైనా జరగడం వల్లే మీకు లాస్ వచ్చిందా అనేది నోట్ చేసుకోండి. ఎందుకంటే
అలాంటిది జరిగి మీకు లాస్ వస్తే అది మీరు మీ టెక్నికల్ సెటప్ మీదో లేకపోతే మీకున్న స్ట్రాటజీ మీద వేయకూడదు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే ఈ సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్లో 10 వీడియోస్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అరౌండ్. ఇవన్నీ కూడా చూడమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో బిఫోర్ టెక్నికల్ ఫండమెంటల్ ఏంటంటే మనకు ఓవరాల్ ఒక ఎసెన్స్ కావాలి, అంటే స్టాక్ మార్కెట్ ఒక నార్మల్ బిహేవింగ్ కావాలి. సో ఈ సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే అన్నీ చూడండి ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ ప్లేలిస్ట్ అయితే మీరు ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఏదైతే నేను కొత్తగా కూడా యాడ్ చేస్తుంటానో నేను ఇది సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్లోకి యాడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏదైనా క్వైరీస్ కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన వాళ్ళందరికీ అది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్ అండ్ ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.